శకుంతల ఇంట్లో ఉంటుందా? ఉండదు. శకుంతల ఎటువంటి ఇంట్లో ఉండదు. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజం. ఇది శకుంతల ఇల్లు కాదు. అయితే మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? కూర్చోండి, చెప్తాను. చెబితే గాని కూర్చో. నిజం చెప్పండి. దుర్బుద్ధితో కాదమ్మా, నా కడుపు కక్కుర్తి కోసం తీసుకొచ్చాను. ఏమిటి నీ ఉద్దేశం? ఏం చేద్దామని? నా పరిస్థితి చూడండి. ఈ పేదతనానికి మరొకరికి అపకారం చేసే శక్తి కూడా ఉందేమో. కొంచెం ఆలోచించి చూడండి. అయితే శకుంతల తెలిసిన ఎందుకు అబద్ధం చెప్పావు? హాస్పిటల్లో నాది చాలని జీతం. నా బతుక్కి మరి కొంచెం ఆధారం కావాలి. మీరు ఉద్యోగాల కోసం వచ్చారని, శకుంతల్ని వెతుకుతున్నారని మీ మాటలను బట్టి తెలుసుకున్నాను. మీరు చూస్తే వయసులో ఉన్న ఆడవాళ్లు ఏ అడ్రస్సు లేకుండా ఎంతకని తిరుగుతారు. అందుకే మీకు ఉద్యోగం దొరికే వరకు నా ఇంట్లో ఆశ్రయం ఇస్తే మీకింత గూడు దొరుకుతుంది. మీరిచ్చే డబ్బులతో నాకింత కూడు పుడుతుంది. అందుకే మీతో అబద్ధం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ పేదరాలి మాటల మీద నమ్మకం ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళండి. అమ్మో, ఎంత పెద్ద కారు! మా శకుంతల కూడా ఇలాంటి కారులోనే వచ్చేదక్క. అరే, ఆవిడ మన ఇంట్లోకి వస్తున్నారక్క. రావే గంగా, రారా. చాలా రోజులు పెంచా. ఎవరే అమ్మాయిలు? బొమ్మల్లా ఉన్నారు. పొరుగురు నుంచి ఉద్యోగం కోసం వచ్చారు. ఈ అమ్మాయి పేరు శ్రీదేవి. నా పేరు లలిత. మా తల్లి, మీ పేర్లు కూడా ముచ్చటగా ఉన్నాయి. గంగాదేవని నా స్నేహితురాలు. చిన్నప్పటి నుంచి ఒకటిగా తిరిగాం, ఒకటిగా పెరిగాం. రావే, కూర్చో. ఇప్పుడు కూర్చోండి. పిచ్చి తల్లి. ఆగండి ఆగండి. ఏమైంది? దుమ్ము. ఇప్పుడు కూర్చోండి. మర్యాద మన్నన బాగా తెలిసిన వాళ్లే. ఏం చదువుకున్నావమ్మా? బిఏ పాస్ అయ్యాను. ఆహా. నువ్వు? బిఎస్సీ అగ్నికల్. అదేనండి, పొలాలతోనే చదివండి. ఓ, ఆ చదువు నువ్వే చదివావా? నేను కాదు, మా ఆయన. నా తల్లి. అక్క, నువ్వు అమ్మగారితో మాట్లాడుతుండు. ఆయా, మరి మీ స్నేహితురాలకి అంత పెద్ద కారు, బోల్డ్ నగలు ఉన్నాయి కదా, మరి ఆవిడ చేతిలో బోల్డ్ ఉద్యోగాలు కూడా ఉన్నాయా? ఉండే ఉంటాయి. ఆయా ఆయా, ఆవిడని అడిగి మా అక్కకు ఉద్యోగం, మా ఆయనకు ఉద్యోగం, మా బావగారికి ఉద్యోగం, మూడంటే మూడు అడిగే చాలు. మా గంగని ఎప్పుడూ ఏది అడగలేదు, కానీ అమాయకంగా నువ్వు అడిగే చూస్తుంటే మీ గురించి తప్పకుండా అడుగుతానమ్మా. మా మంచయ్య. మాకు ఉద్యోగాలు వచ్చేశాక నీకు ఈ చిరిగిన చీరలు, ఈ పాడు కొంప ఏమొద్దు. ఏ అలాగే. మరి వెళ్దామా? వెళ్దాం రా. వాళ్ళు లౌజుల్లాంటి ఆడపిల్లలు. ఈ మధ్యకాలంలో ఇంత మంచి పిల్లలు మీ కంపెనీలో చేరుండరు. పైగా పల్లెటూరు వాళ్ళు. ఏ గొడవలు కేసులు ఉండవు. ధర పలికించుకోవడానికి ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు. ఇంత ఓడలాంటి కారులో నువ్వెప్పుడైనా ఎక్కావా? ఆ పిల్లల్ని ఏ గుడిసున్నానో అమ్మితే ఎంత ధర వస్తుందో నీకు తెలుసుగా. పెద్ద కంపెనీకి అమ్ముతున్నానని పెద్ద పెద్ద మాటలొద్దు. వాళ్ళిద్దరికి ఎంత కావాలి? 10,000. ఏమిటి, 10,000? అసలు 1000 మొహం ఎప్పుడైనా చూసావా? ఏమిటి నీ ఉద్దేశ్యం? 2,000 ఇస్తాను. ఇద్దరిని పంపించేసాయి. ఆశలకు పోతే నీకు దమ్మిడి దక్కనివ్వను. పైగా అమ్మాయిలిద్దరూ నా చేతిలో ఉంటారు. బెదిరిస్తున్నావా? పోలీసులకు నీ విషయం చెబితే కత్తి నీ గుండెల్లో ఉంటుంది. జాగ్రత్త. డ్రైవర్, కారా. నీలాంటి చాలా మంది దగ్గర కొన్నాను. గీర్వాణం వద్దు. నీ తాహతకి 2,000 ఎక్కువ. ఏమంటావు? నీ మొహం మీదే ఇంకో కంపెనీకి 15,000 అమ్ముతాను. అప్పుడు కలుద్దాం.
మీ అమ్మగారి కారుని వాడా అంటున్నారు, నేను తొట్టి అంటున్నాను. ఈ విషయం దానికి చెప్పు. వస్తాను. సప్లయర్ సరోజిని తెలుసు కదూ? తెలుసు. దాని దగ్గర 2 అమ్మాయిలున్నారు. వాళ్ళిద్దరూ నాకు కావాలి. అవసరమైతే సరోజిని మీరు అన్నట్టే దాన్ని లేపేస్తాం మేడం. త్వరగా రాలే. ఎవరు వాళ్ళు? మన యూనియన్ మెంబర్లే సార్. మన యూనియన్ మెంబర్లా? మరి అలా పరిగెడుతున్నారేంటి? ఓ పట్టుబడదాం పీట ఏంట్రా.